ఉన్న కీ స్క్రూస్ మాత్రం ఓపెన్ చేయ అవసరం లేదు. అంటే ఓపెన్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అవి ఓపెన్ చేస్తే ఏంటంటే కింద కీస్ దగ్గర పెట్టిన ఒక ఐరన్ రాడ్ ఉంటుంది, అది ఓపెన్ అయిపోతుంది. తర్వాత అయినా అది మనము ఫిట్ చేసుకోవచ్చు. అన్ని కీస్ ఓపెన్ చేయకుండా ఒకటి మాత్రం వదిలేయచ్చు. అలానే ఓపెన్ చేసే టైంలో ఏ స్క్రూస్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ స్క్రూసా, వైట్ స్క్రూసా, లేకపోతే బ్లాక్ స్క్రూస్లో చిన్నవా, ఇలా ఏ లైన్కి ఏవి తీస్తున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ హోల్స్ కూడా చాలా పొడవుగా ఉంటాయండి. దగ్గరికి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఎందుకంటే వీటికి మ్యాగ్నెట్తో ఉండే స్క్రూ అయితే బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనకు వచ్చేస్తాయి. లేదంటే అందులోనే ఉంచేసి అస్తమాటు బోర్డు తిరగతిప్పడం అలా చేయాల్సి వస్తుంది. కాబట్టి మ్యాగ్నెట్ స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. కొన్ని అరిగిపోయి ఉన్నాయి బ్లాక్, అందుకని 2 నేను ఆర్డర్ పెట్టాను. 2 స్ట్రాప్స్ అనమాట. నోవేషన్ స్ట్రాప్స్ మొన్నటి వరకు ఎక్కడా దొరకలేదు. నోవేషన్ MK3 లాంచ్కి 61 అనమాట. MK3 మోడల్ అది. సో వచ్చినాయి ఉన్నాయి మా దగ్గర అని చెప్పగానే నేను అవి 5th ఆక్ట్ ఒకటి, నార్మల్ ఆక్ట్ ఒకటి 2000 చెప్పారనమాట. అంటే 1000. సో 2100 పే చేస్తే నాకు అది కాంప్లెక్స్కి వేశారు, కొరియర్ వేశారు. నేను వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇవి అన్నీ కూడా ఓపెన్ చేసేయాలండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తున్నాను. ఏం లేదు, అవన్నీ కేవలం స్క్రూస్ ఓపెన్ చేయడమే. స్క్రూస్ ఓపెన్ చేసి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. కొంచెం ఒకసారి ఎత్తినట్టు అలాగా మూవ్ చేస్తే అది ఓపెన్ అయిపోతాయి. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీగానే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వకపోతే ఆ బ్లాక్గా లైన్గా కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం పైకి మూవ్ చేస్తే ఇవి లూజ్ అయి వస్తాయి.
ఇక ఈ తర్వాత ప్రాసెస్ అంతా నార్మల్ అండి. ఇంక క్లీన్ చేసేసుకోండి. ఈ బ్లాక్ బార్డర్ లాంటి దాన్ని కాస్త ఫ్రంట్కి నెట్టి అప్పుడు దాన్ని లాగితే వాటిలోకి వెళ్ళి అది సెట్ అవుతుంది, అంతే. నెక్స్ట్ ఇంకా బోర్డు వెనక్కి తిప్పి మనము యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఎలా ఓపెన్ చేసామో అలా బిగించేయడమే. సో టోటల్గా ఫిట్ అయిందా లేదా చూడాలి అని అంటే ఇది బోర్డు చర్చ్ దగ్గరికి తీసుకువెళ్తాను, ఎందుకంటే అక్కడ చర్చ్లో ఉన్నాయి నా ల్యాప్టాప్ కానీ టోటల్ సెట్టింగ్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇది బాగు చేసిన తర్వాత అక్కడ తీసుకువెళ్ళి చూపిస్తాను మీకు అన్ని కీస్ పనిచేస్తున్నాయా లేదా అనేది. సో బాగైంది. వీటిని చెక్ చేయాలంటే ఎలాగో చెప్తున్నాను చూడండి.
ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి, వినండి జాగ్రత్తగా. ఈ బ్లాక్ డాట్స్ ఇక్కడంతా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చూసేసరికి తక్కువ ఉన్నాయి కదా. అలా తక్కువ ఉన్నప్పుడు ఆ కీ సౌండ్ రాదనమాట, తగ్గిపోద్ది. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇవి కనిపిస్తున్నాయి కదా స్టిక్కర్స్, అవి బొట్టు బిళ్ళలు కాదు, స్టిక్కర్స్ ముఖానికి పెట్టుకునే స్టిక్కర్స్ కాదు. ఓకే, అలా బొట్టు బిళ్ళల్లో ట్రై చేసినా అవ్వదు అసలు. సో ఏంటంటే ఇవి రిమోట్స్ బాగు చేస్తారు కదా, ఆ రిమోట్ రిపేర్ షాప్స్లోనైనా కూడా వెళ్ళి ఆ రిమోట్స్కైనా కింద ఇలానే ఉంటాయి అన్నమాట, వాటికి వేసేయి ఇవి. సో అలా అక్కడ ఆ షాప్లో అడిగినా ఇది స్ట్రిప్ వచ్చి ఎంతో ఉంటుంది, ఎంతంటే 40 or 50 సంథింగ్ ఎంతో ఉంటుంది. అది తీసుకొని, ఇది ఇంక్ అనమాట, ఇవి కూడా అక్కడే దొరుకుతాయి లేదా ఎలక్ట్రిక్ షాప్లోనైనా సరే. దీని ప్రైస్ ఎంతంటే, ఇక్కడ ఎంత వేసాడు అని అంటే 20 రూపీస్, ఇక్కడ 20 రూపీస్ ఉంది. ఒకవేళ 40 రూపీస్ అలా ఉండొచ్చేమో. దీన్ని కొంచెం షేక్ చేసి వీటి మీద వేసి ఈ స్టిక్కర్ అంటిస్తే అప్పుడు మాత్రమే ఎలక్ట్రికల్ది వర్కౌట్ అవుతుంది అనమాట. అంతేగాని స్టిక్కర్స్ బొట్టు బిళ్ళలు అలాంటి వాటితో అవ్వదండి. మీకు ఒకవేళ ఇలాంటి స్ట్రాప్ కొనుక్కోవడానికి 1000 ఎక్కువైపోతుంది, అంత డబ్బులు నేను పెట్టుకోలేను అని అనుకుంటే ఇది కొనుక్కోండి వెళ్ళి. రిమోట్స్ రిపేర్ చేసే షాప్స్లో కానీ లేకపోతే ఎలక్ట్రికల్ షాప్స్లో కానీ మీకు దొరకచ్చు. ఈ స్టిక్కర్ షీట్ అలాగే ఇంకు తీసుకొని దీనికి ముందు అప్లై చేసి అవి వీటి మీద అంటిస్తే మీకు వర్కౌట్ అవుతుంది ఈజీగా.